చూడండి చెప్పురి తమలపాకులో తొట్టిని తీసేసినావా తమలపాకులో చూడండి ఇంతే ఇవల్ల ఇది మిక్సింగ్ 6ను మిక్స్ చేసాం కదా అప్పుడే ఆ 6 కలిపి ఇంత తీసుకోవాలా అంతే తీసుకో చూడండి ఇవి మిరియాలు తగినన్ని మిరియాలని తీసుకోండి చనా ముష్టి పౌడర్ వస్తుంది అది పౌడర్ చాలే ఒక స్పూన్ ఇంకొక స్పూన్ వేసి 2 స్పూన్లు మళ్ళా పిప్పల్లో తగినన్ని అన్నీ వేసేస్తావా తక్కువ పిప్పల్లో కారం జాస్తి పిప్పల్లో సాలే మళ్ళా శొంఠి ఇది శొంఠి చాలమ్మా చాలు ఇంకా వాము తగినంత వాము 1.5 స్పూన్ మళ్ళా ఇది వాము పువ్వ ఇది ఇలా ఉంటుంది వాము పువ్వ తగినంత వేసుకోవాలి తక్కువ వేయండి ఇది ఇంకా కొంచెం తీసి అంతద్దు పవర్ చేస్తాయి ఇంకా కొంచెం తీసి అంత చాలు వాము పువ్వ ఇది గాలి ఆడితే కూడా అంతా కరిగిపోతుంది గాలిలోనే వెళ్ళిపోతుంది దాన్ని ముందు చేసేటప్పుడే అది తాగేటప్పుడు అన్నీ నీట్గా అప్పుడు మనం దాన్ని తీసుకుంటే సరిపోతుంది ముందుగానే తీసుకోవద్దండి బయట పెట్టద్దండి ఇవన్నీ కలిపి తమలపాకులో ఇవన్నీ దంచేసి లక్షణంగా మిక్సీకి వేసి పెట్టుకోండి తర్వాత తమలపాకులో నమిలి ఇవన్నీ పొడి 3 స్పూన్లు అంత చిటికెడు అంత చిటికెడు ఇంత పొడి ఇంత పొడి అయితే కూడా చాలు అంత పొడి దినానికి 3 టైంలు పొద్దున మధ్యాహ్నము సాయంత్రం 3 పూట్ల తమలపాకులు అన్నీ కలిపి 3 ఇవి 5 6 ఐటమ్స్ కలిపి మిక్సీకి వేసుకునేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకునేసి తర్వాత తమలపాకులు అంత పొడి తమలపాకులోకి వేసుకునేసి నోట్లో పెట్టుకొని నమిలి దాన్ని రసాన్ని మింగుతా రావాల ఎలాంటి ఆయాసమైనా ఎలాంటి ఉబ్బసమైనా కూడా ఇట్టే పోతుంది 1 వారంలోనే మన దైదాపులకు రాకుండా 20 రోజుల్లో 20 డేస్ ఒక 20 రోజులు అలా మీరు 3 పూట్లు తాగల నమ్ములో ఏందో నాకు రాని మళ్ళీ నువ్వు చెప్పు అది వీడియో కట్ చేసి దాంట్లోకి ఒక గంట 3 టైంలు పొద్దున మధ్యాహ్నము సాయంత్రము 3 టైమ్స్ కూడా తమలపాకుల్లో పెట్టుకునేసి దీన్ని నమిలి రసాన్ని మింగుతా రావాలి తప్పకుండా ఇలాగే చేయండి మీకు ఖచ్చితంగా ఈ ఆయాసం అనేది తగ్గిపోతుంది చూడండి మా నాన్నకి అలాగే ఉంది దానికి మా నాయనకి మేము ఈరోజు చేసిస్తున్నా అందుకే మీకు కూడా చూపిస్తున్నా తప్పకుండా చేయండి ఇలా రోట్లో వేసి దంచుకోవాలి అన్నీ కలిపి అలా చూర్ణం చేసుకోవాలి పొడి మా మమ్మీ చూడండి పొడి చేస్తాను మా అమ్మ చూడండి ఖుషి అయిపోయింది మా నాయనకి బాగా అయిపోతాను నేను ఇలా నీట్గా దంచేసి దాన్ని ఇంకా ఎక్కువ అలా ఒక బాక్స్లోకి వేసుకోండి
బాక్స్లోకి వేసుకొని లక్షణంగా తమలపాకులో వేసుకొని నేను చూపిస్తాను. అది కూడా తమలపాకులో ఎంత వేయాలా ఏమి అనేది. చిన్న పిల్లలైనా కూడా వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా మనం తినేటివే, అన్నీ మన ఇంట్లో దొరికేదే. చైనా ముస్ట్ ఒక్కటి మనము దొరకదు, అది మనము తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం నాటి వైద్యం మందుల షాప్లో అయితే దొరుకుతుంది. చూసారా, ఇలా చూర్ణం చేసుకొని పొడి ఇలా పెట్టుకోవాలి. చూడండి, చెప్పురి తమలపాకులో తొటిని తీసేసినవా? తమలపాకులో చూడండి ఇంతే ఇవల్ల ఇది మిక్సింగ్ 6ను మిక్స్ చేసాం కదా, అప్పుడే ఆ 6 కలిపి ఇంత తీసుకోవాలా. అంత తీసుకొని తమలపాకు, ఇది చూడండి తమలపాకు మనం తింటామే తాంబూలము, అది దీంట్లో పెట్టుకొని, ఇది తమలపాకు చూడండి, ఇది తాంబూలము మనం తింటాం కదా, ఆ తాంబూలం ఆకు ఇది. దీంట్లో ఒక ఆకు తీసుకుంటే అందులో చూడండి చూడండి 1 టీ స్పూన్ అంత, ఇదైతే స్పూన్ పెద్దది తీసుకున్నా నేను, అంత తీసుకోకూడదు, 1 టీ స్పూన్ ఉంటుంది అంత తీసుకోవాలి. ఇక్కడ దగ్గరకు చూపి, ఇది చూపి, ఇంత తీసుకోవాలి. ఇంత తీసుకొని తమలపాకులోకి వేసుకొని మనము ఇది నమిలి, ఇది ఇట్లా మడుచుకునేసి నమిలి అది దవడకు పెట్టుకొని నమిలి దాని రసాన్ని తినల్లా. అట్లా మింగేస్తా వస్తే దినానికి 3 టైమ్స్, 3 టైంలోను, పొద్దున సాయంత్రము మధ్యాహ్నము 3 సార్లు మెప్ప పెట్టుకుని నేను చూపిస్తే 3 సార్లును అది తినేసి దాని రసము మింగేస్తా రావాల. ఎలాంటి ఉబ్బసం ఉన్నా, ఆయాసం ఉన్నా, ఏమి ఉన్నా, ప్రాబ్లం ఉంటే ఊపిరితిత్తుల్లో లెన్స్లో ఏ ప్రాబ్లము లేకుండా హాయిగా బాగా అయిపోతుంది. ఒక 20-21 రోజు చూడండి, ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. చూడండి, అంత వేసుకుంటా వస్తే మనకి మాక్సిమం 20 డేస్కి అయితే వచ్చేస్తుంది. తప్పకుండా చేయండి. థ్యాంక్స్. ఇలా